ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 24వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవుని స్తోత్రం. మహా ఎండ వేరు, మహా ఎండ వేరు. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు ఉన్నది కూడా ఎండనే అంటారు. ఈ మహా ఎండ అంటే ఈ మే నెలలో ఉన్న ఈ ఎండలో మిట్ట మధ్యాహ్నం పూట దాన్ని ఏమంటారు, మహా ఎండ. ఇంకా రాజస్థాను, గుజరాత్, ఎడారి వంటి ప్రాంతాల్లో ఉన్నదాన్ని చాలా మహా ఎండ. దానివల్ల ఏమైపోతామంటే కాలిన అరణ్యం అట, నేల సైతము కాలిపోతుందట, అడుగు పెట్టలేం. అలాంటి వాటిలో నడవాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రకృతి గురించి, వీటి గురించి చెప్తున్నాయి కాదు, శ్రమలు ఉన్న జీవితానికి గుర్తు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి కనాను అనే వాగ్దానము చేసిన పరలోక పట్టణానికి ప్రయాణిస్తున్న ఈ జీవితం, ప్రతి వ్యక్తి క్రైస్తవ జీవితము ఇంతే. ఐగుప్తును విడిచిపెట్టి సియోనికి వెళ్తున్నాం, కనానికి వెళ్తున్నాం, నూతన యెరూషలేముకి వెళ్తున్నాం, దేవుడున్న పట్టణానికి వెళ్తున్నాం. ఇది మన ఆత్మీయమైన జీవితం. ఈ జీవితంలో వర్షాలు ఉంటాయి, సుడిగాలులు ఉంటాయి, మహా ఎండ ఉంటుంది, గాఢాంధకారమైన స్థలాలు ఉంటాయి. కాబట్టి ఈ గాఢాంధకరమైన స్థలాలు, ఈ మహా ఎండకు అరణ్యం కాలిపోయిన పరిస్థితి అంటే అర్థం ఏంటంటే ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇంట్లో ఉన్న పరిస్థితులు, జీవితంలో ఎక్కడ ఆశ లేని పరిస్థితులు. అటువంటప్పుడు దేవుడే మనల్ని స్నేహం చేస్తాడట. హల్లెలూయా. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించను. మనల్ని విడిచిపెట్టేసే దేవుడైతే కాదు. మనల్ని విడిచిపెట్టే దేవుడు అంత మాత్రం కాదు. ఆ క్షణాన్ని అనేక మంది ముఖం తిప్పేయచ్చు, అనేక మంది నీకు ముందున్నాను అనొచ్చు, కానీ ఎవ్వరు ఉండరు. అప్పుడు దేవుడి పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని స్నేహితుడే, నిజమైన స్నేహితుడే మన చేయి పట్టుకొని కాలిన అరణ్యంలో మనల్ని సహితము నడిపిస్తాడు. హల్లెలూయా. ఆలోచన ఇచ్చి దాని నుంచి నడిపిస్తాడనమాట దేవుడు. అట్టి కృప మన అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.